ఆడవాళ్ళందరూ లైఫ్లో ఒక్కసారన్నా ఇబ్బంది పడే ప్రాబ్లం అంటే వైట్ డిశ్చార్జ్. అసలు ఈ వైట్ డిశ్చార్జ్ ఎప్పుడు నార్మల్గా తీసుకోవచ్చు, ఎప్పుడు అబ్నార్మల్ కింద తీసుకోవచ్చు, ఎప్పుడు ఇన్ఫెక్షన్ కింద తీసుకోవచ్చు, ఎప్పుడు మనకి క్యాన్సర్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఈ టాపిక్ గురించి మనం ఈరోజు క్లియర్గా మాట్లాడుకుందాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే వైట్ డిశ్చార్జ్ అనేది ఆడవాళ్ళందరూ ఏదో ఒక స్టేజ్లో ఫేస్ చేసే ఉంటారు. మెయిన్గా అసలు మనకు పుట్టిన బేబీ దగ్గర నుంచే ఆడపిల్లలకి వైట్ డిశ్చార్జ్ కొంతమందికి ఫస్ట్ 3 డేస్లో బేబీస్కి వైట్గా వెజనల్ ఏరియాలో కనిపిస్తుంది. ఇది ఎందుకు ఉంటుంది? తల్లి నుంచి వస్తున్న హార్మోన్స్ ఎఫెక్ట్ వల్ల ఉంటుంది. యూజువల్గా ఇది 3-4 డేస్లో నార్మల్గా తగ్గిపోతుంది. అదే మళ్ళీ మెనార్కీ అంటే మెచ్యూర్ అయిన స్టేజ్లో వైట్ డిశ్చార్జ్ కనిపిస్తుంది. ఇది ఎందుకు అవుతుంది? హార్మోన్స్ ఎఫెక్ట్ వల్ల అవుతుంది అనమాట. సో అసలు ఈ వైట్ డిశ్చార్జ్లో ఏముంటుంది అంటే వెజైనా నుంచి కానీ సర్విక్స్ నుంచి కానీ నార్మల్గా వచ్చే సెక్రీషన్స్, మనకి వెజైనల్ ఏరియాలో ఉండే గుడ్ బ్యాక్టీరియా అండ్ వెజైనల్ లైనింగ్ స్ప్రెడ్ అయినప్పుడు అందులో ఉండే చనిపోయిన డెడ్ సెల్స్, ఇవన్నీ వైట్ డిశ్చార్జ్లో ఉంటాయి అన్నమాట. సో ఈ వైట్ డిశ్చార్జ్ అనేది మనకి ఎప్పుడు నార్మల్ అనే విషయానికి వస్తే మనకి ఈ మెచ్యూర్ అవ్వటానికి తర్వాత స్టార్ట్ అవుతుంది కదా, ఈ డేట్ రావటానికి ముందు కానీ డేట్ అయిపోయిన వెంటనే కానీ నెలసరి మధ్యలో ఓవ్యులేషన్ ఎగ్ రిలీజ్ టైంలో కానీ యూజువల్గా వైట్ డిశ్చార్జ్ అవుతుంది. అంతేకాకుండా ప్రెగ్నెన్సీ టైంలో నార్మల్గా కంటే వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంటర్కోర్స్ అప్పుడు వైట్ డిశ్చార్జ్ రొటీన్గా అవుతుంది అనమాట. సో ఎప్పుడు నార్మల్గా మనం అనుకోవాలి వైట్ డిశ్చార్జ్ని అంటే, ఎప్పుడైతే ఈ వైట్ డిశ్చార్జ్ పెద్ద స్మెల్ ఏముండదు, చాలా మైల్డ్ స్మెల్ ఉంటుంది, ఇరిటేషన్ ఇచ్చింగ్ కానీ ఏముండదు, పెయిన్ లాంటిది ఏమీ లేకుండా ఉన్నప్పుడు ఇది నార్మల్గా తీసుకోవచ్చు అనమాట. ఎప్పుడు వైట్ డిశ్చార్జ్ అబ్నార్మల్గా తీసుకోవచ్చు? ఈ వైట్ డిశ్చార్జ్ ఎప్పుడైతే పెయిన్తో కానీ లేకుంటే చెడు వాసన రావటం కానీ నార్మల్గా కంటే ఎక్కువ అంటే అండర్ గార్మెంట్స్ తడిసే అంత ఎక్కువగా అవ్వటం కానీ, యూరిన్లో మంట కానీ, భార్యాభర్తలు కలిసినప్పుడు నొప్పిలాగా అనిపించటము, పొత్తి కడుపులో నొప్పి, లేకుంటే దురదలాగా ఉండటము, పెరుగు తొలకల్లాగా వైట్ డిశ్చార్జ్ అవ్వటము, ఇలాంటి లక్షణాలు, లేకుంటే కలర్ మారి గ్రీనిష్ కానీ ఎల్లోయిష్ కానీ కలర్ మారి మనకి చీములాగా పస్ కలర్ లాగా అనిపిస్తున్నప్పుడు కానీ ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనకి వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం చెకప్ చేయించుకోవాలన్నమాట. సో ఈ వైట్ డిశ్చార్జ్ మనము ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఏమవుతుంది? సో మనం ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు జనరల్గా వైట్ డిశ్చార్జ్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఏమవుతుంది? మనకి సర్విక్స్ కానీ గర్భసంచి కానీ పైకి ట్యూబ్స్ కనెక్షన్ ఉంటుంది. ఎప్పుడైతే గర్భసంచి ఇన్ఫెక్షన్ నెగ్లెక్ట్ చేస్తామో అది ట్యూబ్స్కి పాకటము, ట్యూబ్స్ బ్లాక్ అయినప్పుడు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావటము, ఇలాంటి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఇంకొకటి వైట్ డిశ్చార్జ్ అనగానే క్యాన్సర్ అనుకొని చాలామంది భయపడుతూ ఉంటారు. సో మనం ఈ వైట్ డిశ్చార్జ్కి క్యాన్సర్ స్క్రీనింగ్ ఎప్పుడు చేయించుకోవాలి అంటే, మీకు ఈ లక్షణాలతో రిపీటెడ్గా వైట్ డిశ్చార్జ్ అవుతున్నప్పుడు ఒకసారి వెజైనల్ ఎగ్జామినేషన్ చేయించుకున్నప్పుడు మనకి వెజైనల్ ఏరియా సర్విక్స్ ఏరియాలో ఎరోజన్స్ కానీ అబ్నార్మల్ గ్రోత్స్ కానీ ఏదన్నా ఉంటే అర్థమవుతుంది. అదర్వైజ్ రొటీన్గా మనం ఏం చేస్తాము అంటే ప్యాప్స్మియర్ స్క్రీనింగ్ అనేది ఆఫ్టర్ 21 ఇయర్స్ ఎవ్రీ లేడీ చేయించుకుంటే మంచిది. 3 ఇయర్స్కి ఒకసారి చేయించుకోవాలన్నమాట. సో ఈ ప్యాప్స్మియర్లో మనకి ఫ్యూచర్లో ముందు ఏమైనా సర్వైకల్ గ్రోత్స్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటే ముందుగానే తెలుస్తుంది అనమాట. సో మనకి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు యాంటీబయాటిక్స్ 2 to 3 వీక్స్ వాడితే సరిపోతుంది. లైక్ ప్యాప్స్మియర్ ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చేసుకొని అది కూడా ఏమన్నా క్యాన్సర్ ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఉందో తెలుసుకోవచ్చు. అంతే తప్ప మనకి ప్రతి వైట్ డిశ్చార్జ్ క్యాన్సర్ అనుకొని భయపడొద్దు. మెచ్యూర్ అయిన దగ్గర నుంచి గర్భసంచి ఎండిపోయి మెనోపాజ్ స్టేజ్ వరకు ఆడవాళ్ళకి వైట్ డిశ్చార్జ్ అవ్వటం నార్మల్ థింగే. సో నెలసరిలో ఆగిపోయిన తర్వాత వైట్ డిశ్చార్జ్ అవుతుందా అంటే అప్పుడేమన్నా అబ్నార్మల్గా ఉందా సస్పెక్ట్ చేయొచ్చు. నార్మల్గా అప్పుడు కూడా స్మెల్ ఇచ్చింగ్ లేకపోతే ఏం కాదు. ఇన్ కేస్ నెలసరిలో ఆగిపోయిన తర్వాత వైట్ డిశ్చార్జ్ కానీ అది బ్లడ్ స్టెయిన్గా ఉండటం కానీ ఫౌల్ స్మెల్లింగ్ చెడు వాసనతో వాటరీగా వస్తుంది అంటే మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా చెకప్ చేయించుకుంటే మంచిది. సో కొంతమందికి రేర్గా ఈ ఇన్ఫెక్షన్స్ కానీ ఈ ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ కానీ ఉంటాయి అన్నమాట. అది మీకు కంప్లైంట్స్ ఉన్నప్పుడు చెకప్స్ చేయించుకుంటే అర్థమవుతుంది. అంతే తప్ప ప్రతి వైట్ డిశ్చార్జ్కి ప్రాబ్లం ఉందనో లేకుంటే క్యాన్సర్స్ ఉన్నాయనో గర్భసంచి ప్రాబ్లం ఉందనో అని చెప్పి కంగారు పడకండి. అనవసరంగా అవసరం లేకుండా చిన్న వయసులోనే గర్భసంచి తీయించుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? థ్యాంక్ యూ.